పట్టుకో ఈ అనుషకు వీళ్ళ భర్త చనిపోయినప్పుడు ఓకే అమ్మా కన్ముక్కల ఎవరు ఎవరం మన పండుగ అయిందంటగా ఓకే అటువంటి రైట్ ఓకే అమ్మా వెరీ గుడ్ ఎన్ని ఇళ్ళు వచ్చినాయి అంజా ఎన్ని ఇళ్ళు వచ్చినాయి మీకు ఎన్ని పట్టుకోరు మస్తు భరిస్తుంది పడమ్మా పడు రైట్ ఓకే రైట్ అమ్మా పట్టుకో వెంకట్ గారికి కూడా అందరికి నమస్కరిస్తూ ఈరోజు చాలా సంతోషం. ఈరోజు జరుగుతున్న కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. ఎందుకంటే ఇంటికి మించింది మనకు ఇంకొకటి లేదు. ఇంటి మీద కప్పు లేని వాళ్ళు తాటిపత్రి కప్పుకొని చిన్న చిన్న రూమ్లలో ఇండ్లలో ఉంటున్న వాళ్ళు, రేకులు కప్పుకొని చిన్న చిన్న ఇండ్ల మీద ఉంటున్న వాళ్ళు, కూలిపోయే గోడలు ఉన్న ఇళ్లలో ఉంటున్న వాళ్ళు, పెంకుటిళ్ళు కూలిపోయే ఇళ్లలో ఉంటున్న వాళ్ళు అనేక మందిని గత 10 ఏళ్ల నుంచి చూసినాం, 10-12 ఏళ్ల నుంచి చూసినాం. ఊరు వాడ తిరుగుతున్నప్పుడు వాళ్ళ ఇబ్బందును చూసి ఈ ధనిక రాష్ట్రంలో ఏమొచ్చింది వీళ్ళకు, ఈ పాలకులకు ఏమన్నా ధ్యాస లేదా, సోయి లేదా, ఎందుకు వేయలేదు ఇంట్లో అని చెప్పి ఆ రోజు బాధపడ్డాం. ఆ రోజు నిజంగా చాలా ఇబ్బంది పడ్డాం. బొలిగొండ ప్రాంతంలో గాలివాన వస్తే రేకులు పెంకుటిల్లు కొట్టుకుపోయినప్పుడు, గోడలు కూలినప్పుడు మా వంతు సాయంగా ఒక దగ్గర 20, 30, 50 వేలు ఇచ్చే కార్యక్రమం ఎన్నోసార్లు చేసినాం. ప్రభుత్వం వాళ్ళని కూడా పట్టించుకోలేదు. ఈరోజు ఆ బాధలన్నీ చూసిన వాళ్ళం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు ఈరోజు మొదలు ఈ ప్రభుత్వం ఇవ్వాల్సింది ఇందిరమ్మ ఇండ్లు. నాడు కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వమే ఇచ్చింది. మళ్ళా మధ్య వచ్చిన పాలకులు మనల్ని మర్చిపోయినరు, పట్టించుకోలే. వాళ్ళు మరి వాళ్ళ జేబులు మరి నింపుకునే కార్యక్రమం చేసిండ్రు. అడ్డగోలు ప్రాజెక్టులు కట్టిండ్రు, కూలిపోయే ప్రాజెక్టులు కట్టిండ్రు, అవసరం లేని కార్యక్రమాలు చేసిండ్రు. మరి అవసరమయ్యే పనులైతే చేయలే, వాళ్ళ జేబులు నింపుకునే కార్యక్రమం చేసిండ్రు, మర్చిపోయారు మనం. ఈరోజు మీ బాధలన్నీ చూసిండ్రు కాబట్టినే ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇందిరమ్మ పాలన, ప్రజా పాలనలో భాగంగా ఈరోజు ఇట్లాంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. ఎక్కడా ఏ పేదవానికి ఇల్లు లేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఉండొద్దు అని చెప్పి ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం దాదాపు 2వ సంవత్సరం మొదట్లోనే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం మొదలు పెట్టుకోవడం, మరి ఇట్లాంటి కార్యక్రమంలో మేము పాల్పంచుకోవడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. మొన్న 3 రోజుల కింద భువనగిరి మండలం టౌన్ కలిసి మరి దాదాపు 3000 మంది ఉండరు. ఇందిరమ్మ ఇండ్ల ఆశాభావులు లబ్ధిదారులు దాదాపు 1200 మంది ఉండిరి. 1200 మంది వాళ్ళ కుటుంబ సభ్యులు, ముఖ్యులు, ఆ ప్రాంతవాసులంతా కలిసి 3000 మందితోటి ఒక పెద్ద హాల్లో ఏకే ప్యాలెస్ అని ఆ భువనగిరిలో పండుగ వాతావరణంలో గొప్ప కార్యక్రమం చేసినాం. ఎక్కడికక్కడ వాళ్లకు ధృవీకరణ ఈ యొక్క ప్రొసీడింగ్స్ ఇచ్చే కార్యక్రమం చేసినాము. వాళ్ళు నిన్న మొన్న వాళ్ళు కొబ్బరికాయలు కొట్టుకొని బునియాద్ చేసే కార్యక్రమం భువనగిరి మండలం టౌన్లో జరుగుతుంది. ఈరోజు మరి పోచంపల్లిలో కూడా ఈరోజు ఉదయం నాకు ఒలిగొండల మా ఊరి పండుగ ఉండే, ఆ ఊరి పండుగ చూసుకొని
అది ఇంకా పండుగ ఇవాళ ఉంది, రేపు ఉంది, తొందరగా కంప్లీట్ చేసుకొని ఈరోజు హాలిడే అయినప్పటికీ అధికారులకు చెప్పి పండుగ అయినా ఈరోజు మన ఏది బక్రీద్ కదా, ఈరోజు బక్రీద్ పండుగ ఉన్నది కాబట్టి అయినా కూడా అందరం ఉందాం. మరి ఇక్కడ పోచంపల్లి మండలంలో ప్రొసీడింగ్స్ ఇద్దాం, ఈ ధృవీకరణ పత్రాలు ఇద్దాం. మంచి రోజులు పోతున్నాయి, రేపు ఆఖరి రోజు మంచి రోజులు ఉన్నాయి కాబట్టి ఈ మంచి రోజుల లోపలనే మీరు ఇందిరమ్మ ఇండ్లకు మరి ఆ బునియాదులు తీస్తారు, కొబ్బరికాయలు కొట్టి బునియాదులు తీసుకుంటారని చెప్పి మరి అక్కడ తొందరగా కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వచ్చే కార్యక్రమం చేసినాం. ఒక అర్ధ గంట ఆలస్యమైంది. మరి పొద్దుగాల అయితే జర మంచిగా టెంట్లు వేసుకొని భోజనాలు ఇవన్నీ కూడా చేసుకునే కార్యక్రమం అక్కడ అట్లనే చేసినాం భువనగిరి. సరే ఈరోజు మనం భోజనాలు చేస్తామా ఎట్లా చేస్తాం అనేది కాదు.